పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి వీధుల వరకు నిరసనలు హోరు కొనసాగుతోంది. ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆందోళనలు కొనసాగిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర వైఫల్యాలను ఎండగడుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతల అరెస్టుకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. సభ ప్రారంభానికి ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష ఎంపీలు అత్యవసరంగా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఏ విధంగా నిలదీయాలి, అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం ఏమిటి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. నీట్ వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విపక్షాలు పార్లమెంట్ లోపల వెలుపల స్వరం పెంచాయి. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టినందుకై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రులు దిగిపోవాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఉద్యమం తెలంగాణలోనూ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఢిల్లీ అరెస్టులను ఖండిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఛలో లోక్సభకి పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి లోక్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి వీధుల వరకు నిరసనల హోరు కొనసాగుతోంది. ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆందోళనలు కొనసాగిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర వైఫల్యాలను ఎండగడుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతల అరెస్టుకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. సభ ప్రారంభానికి ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష ఎంపీలు అత్యవసరంగా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఏ విధంగా నిలదీయాలి, అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం ఏమిటి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. నీట్ వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విపక్షాలు పార్లమెంట్ లోపల వెలుపల స్వరం పెంచాయి. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టినందుకై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రులు దిగిపోవాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
మరోవైపు ఈ ఉద్యమం తెలంగాణలోనూ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఢిల్లీ అరెస్టులను ఖండిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో చలో లోక్ భవన్కి పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి లోక్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. కొంచెం ఎంత